వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్ వచ్చి పద్మావతి గారు, సాయి రమ్య గారు అండ్ అనిల్ సిరి అండి. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నెక్స్ట్ టైం గివ్ అవే విన్నర్స్ని ఇచ్చేటప్పుడు డెఫినెట్గా అన్ని వీడియోస్, షార్ట్స్ ఇవన్నీ చూసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎక్కడైనా 1 or 2 ఎవరైనా మిస్ అవ్వచ్చు, అది పర్వాలేదు. కానీ నేను ఏవైతే గివ్ అవే క్వశ్చన్స్ అడుగుతున్నానో ఆ వీడియోస్ చూస్తున్నారు. మిగిలిన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ కొంతమంది చూడట్లేదు, అందరూ కాదు. సో ఇప్పుడు వీడియో నామినీస్ని పిక్ చేసిన ఎట్ ద ఎండ్ మనం గివ్ అవే విన్నర్ ఇంతకుముందు ఎలా చేసామో అలాగే సెకండ్ టైం గివ్ అవే విన్నర్ని చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితేనే మనం నామినీస్ని పిక్ చేస్తామండి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే లాస్ట్ వీక్ నా వీడియో సరిగ్గా రాకపోయినా నెట్వర్క్ ఇష్యూస్ వల్ల చాలా పేషెంట్గా వెయిట్ చేశారు. కొంతమంది నాకు ఇన్స్టాలో కూడా మెసేజెస్ పెట్టారు. వాళ్ళకు కూడా ఆన్ టైం రెస్పాండ్ అవ్వకపోయినా కానీ ఎంతో అడ్మిరేషన్తో ఉన్నారు. సో దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే, నాకు తెలిసి మనది తెలుగు ఛానల్ కాబట్టి వైజాగ్ జగదాంబ సెంటర్ అన్న పేరు వినని వాళ్ళు 1-2% తప్ప అందరూ వినే ఉంటారు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వెళ్ళాలన్న రూల్ లేదు, బట్ మోస్ట్లీ ఆ పేరైతే వినుంటారు. బట్ ఇన్ కేస్ వినుండకపోతే చాలా అంటే చాలా ఫేమస్ మార్కెట్ అండి. జనరల్గా ఇప్పుడు మనం హైదరాబాద్లో అమీర్పేట్, కోటి ఇలా ఎలా చెప్పుకుంటూ ఉంటామో అలాగే వైజాగ్లో కూడా జగదాంబ సెంటర్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది కాలేజ్ స్టూడెంట్స్కి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా మంచి బడ్జెట్లో ప్రైజెస్ అంటే లైక్ కుర్తీస్ అవ్వచ్చు, ఫుట్వేర్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా మంచిగా అక్కడ దొరుకుతుంది. అండ్ ఆ మార్కెట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. నాకు పర్సనల్గా చాలా ఇష్టము. నేను కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో కొన్ని మంత్స్ అక్కడ జాబ్ చేశానన్నమాట. అప్పుడు రెగ్యులర్గా వీకెండ్స్ అంటే సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కాబట్టి వీకెండ్స్ అక్కడికే వెళ్ళి చిన్న చిన్నవన్నీ షాపింగ్ చేసుకునే వాళ్ళము. సో ఇప్పటికీ కూడా నేను వైజాగ్ వెళ్తే ఆ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వను. కొనడం కొనకపోవడం సెకండరీ, బట్ వెళ్ళి అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, టొమాటో బెండకాయ పచ్చడి అని ముందు వీడియో వచ్చింది కదా, దాంట్లో టోటల్గా నేను ఎన్ని ఇడ్లీలు చూపించాను? క్వశ్చన్ వినండి, ఎన్ని ఇడ్లీలు చూపించాను టోటల్గా వీడియో మొత్తంలో? ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేస్తే, ఎవరైతే జగదాంబ సెంటర్కి వెళ్ళుంటారో వాళ్ళందరికీ ఆల్రెడీ అన్నీ తెలుసండి, నేనేం స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. బట్ ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి చెప్తున్నాను. ఇక్కడ సేల్ అని కానీ ఫిక్స్డ్ అని కానీ పెట్టని ప్రతిదీ కూడా మనం ఆల్మోస్ట్ 50% పైనే బార్గెన్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు 500 చెప్పచ్చు, 600 చెప్పచ్చు. బట్ మనం 200 నుంచి 180, కొంతమంది అయితే 150 నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక 600, 500 ఎంత చెప్పినా కానీ 200 to 220 మనం బ్యాగ్ తీసుకోవచ్చు. రీజన్ కూడా ఒకటి ఉందండి, ఎందుకు బార్గెన్ చేయడం అని కూడా అడగచ్చు. బయట మాల్స్లో కొంటారు బ్రాండెడ్ అని. ఇక్కడ రీజన్ ఏంటంటే, ఈ బ్యాగ్స్ ఇవన్నీ కూడా టెంపరరీ యూజ్ అండి. మనకి ఎక్కడా కూడా అంటే లైక్ ఇన్ని మంత్స్ వారంటీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు మన టైం బాగోకపోతే ఈరోజు ఇప్పుడు కొంటే రేపు మార్నింగ్ కూడా తెగిపోతాయి అన్నమాట. సో అది వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, అందుకనే అలా బార్గెయిన్ చేస్తాము. బట్ కొన్ని చోట్ల ఎలా అంటే చున్నీలు కానీ, లెగిన్స్ కానీ, నైట్ వేర్ కానీ సేల్ 100 రూపీస్ లేకపోతే 150 ఫిక్స్డ్ అలా పెట్టేస్తారు. అవి మనం అడగడానికి ఉండదు, మీకు నచ్చితే తీసుకోవడం లేకపోతే లేదు. బట్ కొన్నిసార్లు ఎలా అంటే, ఇది మేము ట్రై చేసాము బట్ వర్క్ అయింది. మీరు హాస్టల్లో కానీ ఎవరైనా రూమ్మేట్స్తో ఒక 10 పీపుల్తో ఎక్కువ మందితో వెళ్ళినప్పుడు మీరు ఒక 10 మంది తీసుకోవాలనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెగిన్స్ ఈచ్ 100 రూపీస్ అయితే 10 అయితే 1000 అవుద్ది కదా. అలాంటప్పుడు 10 ఒకేసారి తీసుకుంటాము అంటే ఒక 800 to 900 రూపీస్ ఇస్తారు. మనకు ఒక 10 రూపీస్ తగ్గినట్టే కదా. సో అలాంటి చోట్లయితే కొంచెం హెల్ప్ అవుతుంది, బట్ ప్రతిసారి అయితే వర్క్ అవ్వదు. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను అప్పట్లో వెళ్ళిన దానికి ఇప్పటికీ ప్రైజెస్ కూడా చాలా మారాయి. బట్ అలాగనే నాకు కూడా అర్థమవుతుంది, రాను రాను వాల్యూ అంటే లైక్ రూపాయి వాల్యూ అనేది మారిపోతుంది కాబట్టి దాని ప్రకారంగా పెరుగుతున్నాయి. బట్ స్టిల్ ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి. ఇయర్ రింగ్స్ అయితే కనుక 50 రూపీస్ నుంచి ఈవెన్ 40-30 రూపీస్ కూడా ఉంటాయి. బట్ మీకు కొంచెం గోల్డ్ లుక్ ఇలాంటివి కావాలి అంటే కనుక 50-100 రూపీస్ అలా పెట్టాలి. కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు బార్గెన్ అంటే లైక్ సేల్ ఫిక్స్డ్ అని పెట్టకపోయినా ఇయర్ రింగ్స్లో
ప్రైజెస్లో మాత్రం తగ్గలేదు. బట్ స్టిల్ మేము అన్నీ తీసుకోలేదు. జస్ట్ మేము హడావిడిగా ఊరు వెళ్ళే లాస్ట్ 5 మినిట్స్ నేను మిస్ అవ్వకూడదని అలా వెళ్ళామన్నమాట. నేను మా మదర్ ఇన్ లా. ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ 2 చున్నీలు తీసుకున్నాము. చున్నీ అంటే మంచి హెవీ వర్క్ ఉన్న చున్నీలు. అవి యాక్చువల్లీ 300 ఫిక్స్డ్ అనే పెట్టారు. బట్ చాలా గ్రాండ్ లుక్ వస్తాయండి. మనం మాల్స్లో అయితే కనుక ఈచ్ వన్ 800, 900 అలా పెడతారు. నాకు పాసిబుల్ ఉంటే కనుక నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అడిగి నెక్స్ట్ వీడియోలో ఎక్కడైనా ట్యాగ్ చేయడానికి చూస్తాను. నేను ఫొటోస్ కూడా తీయలేదు. మ్యారేజ్కి వెళ్ళాం కాబట్టి చాలా హడావిడి అయిపోయింది. సో కొత్తగా వెళ్ళే వాళ్ళ కోసం చెప్తున్నాను. బట్ స్టిల్ నాకు జగదాంబ మార్కెట్ అయితే మాత్రంకి చాలా అంటే చాలా వర్త్ ఇట్ అనే అనిపిస్తుంది. ఈ వీడియో కనుక ఇలా వైజాగ్లో ఇలా అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూస్తూ ఉంటే మీ ఫీలింగ్ ఏంటో కూడా డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నేను కృష్ణపట్నం రెస్టారెంట్ అని చెప్పి ఒక వీడియో చేశాను కదా, అందులో నేను ఒక ఫుడ్ ఐటము చాలా చూసి బట్ ఈ రెస్టారెంట్లో చాలా బాగా నచ్చింది అని క్లియర్గా చెప్పాను. ఆ ఐటెం ఏంటి? ఆ ఐటెం నేమ్ మెన్షన్ చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మేమైతే 2 చున్నీలు తీసుకున్నామండి. ఇందాక చెప్పినట్టుగా ఈచ్ వన్ 300 రూపీస్ పడింది. బ్యాగ్ యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టుగా 580 ఆర్ 560 చెప్పినట్టున్నారు. బట్ బార్గెయిన్ చేసి ఫైనల్గా 230 రూపీస్కి తీసుకున్నాము. ఇప్పటికైతే నేను అంటే లైక్ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చే వరకు అయితే బాగానే ఉంది. మరి తర్వాత ఎలా ఉంటుందనే తెలీదు. ఇవేనండి నేను చెప్పిన చున్నీలు. చాలా మంచి వర్క్, గ్రాండ్ లుక్ వచ్చాయి. ఇందులో వీళ్ళ దగ్గర రకాలు ఉన్నాయి. 150 రూపీస్, 200, 250, 300 ఈజ్ ద మ్యాక్సిమం. 150వి పెట్టచ్చు ఎందుకంటే బడ్జెట్లో ఉంటాయి. 250 పెట్టేటట్టయితే కనుక దానితో కంపేర్ చేస్తే ఇవి చాలా అంటే చాలా బెటర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఈ చున్నీలు 2 కూడా 300 ఈచ్. మేము టోటల్గా 600కి 2 తీసుకున్నాము. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మీకు ఇలాంటివి ఏంటంటే ఏ డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటాయి, ఓకేనా? సో ఇప్పుడు నా ఫైనల్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు చాలా ప్రైజెస్ చెప్పాను. అవి చున్నీలు అవ్వచ్చు, బ్యాగ్లు అవ్వచ్చు, ఏవైనా కావచ్చు. డిఫరెంట్ ప్రైజెస్ చెప్పాను. ఏవైనా 3 ప్రైజెస్ మెన్షన్ చేయండి చాలు. అది ఏదైనా పర్వాలేదు, 3 ప్రైజెస్ మెన్షన్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియోలో నేను గివ్ అవే క్వశ్చన్స్ ఇవన్నీ అడగడానికి రీజన్ ఏంటంటే, అన్ఎక్స్పెక్టెడ్గా పాత వీడియోస్ నేను అప్లోడ్ చేయలేకపోయాను. సో దానికోసం అవన్నీ మళ్ళీ అప్లోడ్ చేద్దాము, మళ్ళీ గివ్ అవే క్వశ్చన్స్ అన్నీ రెగ్యులర్గా పెడదాము అని చెప్పి మేము యాక్చువల్లీ నైటే వచ్చి నేను రాగానే ఫస్ట్ చేసిన పని మార్నింగ్కి వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి రికార్డింగ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో నిన్నే రిలీజ్ అవ్వాలి, అప్లోడ్ అవ్వలేదు. సో గివ్ అవే క్వశ్చన్స్తో మళ్ళీ మొత్తం రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు ఇంకేదైనా కాంటెంట్ చూడాలి అనుకుంటే కూడా డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ప్రతిసారి చెప్తున్నట్టుగా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ షేర్ కూడా చేయట్లేదు. సో పాసిబిలిటీ ఉంటే కొంచెం షేర్ కూడా చేయండి, సో దట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ వీడియో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే మన ఛానల్ని నేను వీడియోస్ పెట్టకపోయినా కొంతమంది పాత వీడియోస్ కూడా చూసిన కామెంట్స్ పెడుతున్నారు, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అలా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలాగే ఫాలో అవ్వండి. నాకు పాసిబుల్ ఉన్నంత వరకు మంచి కాంటెంటే ఇవ్వడానికి ట్రై చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ టేక్ కేర్. బాయ్.